తమవి రెక్కాడితే డొక్కాడని బ్రతుకులు సొంతింటి కలకు అందనంత దూరంలో ఉన్న తమకు టిట్కో ఇళ్లను అందజేసి ఆ కలను సాకారం చేసినట్టే చేసి బ్యాంకు రుణాల పేరిట వీపు విమానం మొత్తం మోగిస్తున్నారని దబ్బండ టిట్కో గృహాల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నామని ప్రభుత్వం కనికరించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట వారు చేపట్టిన నిరసనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆనందపురం మండలం దబ్బంద గ్రామస్తులు ఈ రోజు ఏకదాటిగా అందరూ కూడా కలెక్టర్ హౌస్కి వచ్చి తమ వినతులను సమర్పించుకోవడం జరుగుతుంది. ఇళ్లలో టిట్కో ఇళ్ళు అయితే కనుక ఇచ్చారు, కానీ అందులో కనీస మౌలిక సదుపాయాలు ఏమాత్రం ఏర్పాటు చేయకుండా కంటి మీద కురుకు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు దబ్బంద గ్రామస్తులందరూ కూడా సిపిఐ ఆధ్వర్యంలో అయితే కనుక నిరసన చేపట్టడం జరిగింది. అయితే నిరసన గల కారణం అదేవిధంగా దబ్బంద గ్రామంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్న విషయం మీద ఈరోజు గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దబ్బంద గ్రామం అంటే మంచి ఓటర్లు ఉన్నటువంటి సముదాయం. ఆ సముదాయంలో కనీస మౌలిక వసతులు కూడా కల్పించిన పరిస్థితిని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఆనందపురం మండలం దబ్బంద అనేది చుట్టూ కొండలండి. ఆ కొండల మధ్యలోని టిట్కో ఇల్లు అనేది కట్టారు. ఈ 40 బ్లాకులు ఉన్నాయి, 19, 20 అంటే 19-20 గృహాలు అనేవి ఉన్నాయి. దీనికి అలాట్మెంట్ కాపీలు ఇచ్చే ముందు వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ గవర్నమెంట్ అనేది వీళ్ళందరికీ కూడా బ్యాంక్ రుణాలు ఇచ్చి 2022లో బ్యాంక్ రుణాలు ఇచ్చారు. 24 దాకా మీరు కట్టక్కర్లేదు, 24 నుంచి మీరు అది కట్టండి అని చెప్పారు. చెప్పిన తర్వాత బ్యాంకు వాడు ఏం చేశారంటే వీళ్ళు ముక్కు పిండి మీరు డబ్బులు కట్టాలి, కట్టపోతే అవ్వదు, లేదనుకుంటే మీ ఇల్లు జప్తు చేస్తాం అనేది కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాని మీద ఇప్పుడు దాకా వీళ్ళు 60 నుంచి 80 వేలు దాకా కట్టారు. అవన్నీ కూడా వడ్డీల కింద పోయి నికరంలో ₹1 కూడా జమ అనేది నేటి వరకు కూడా వేసుకోలేదు. రెండోది, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇప్పుడు దబ్బంద వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు అండి. ఇప్పుడు ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న చిన్నవాళ్ళరు, పెద్దవాళ్ళరు, ఆరిలోవ, ఆదర్శ్ నగర్, రవీంద్రనగర్, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కేఆర్ఎం కాలనీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దబ్బందలు అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్దామంటే కనీసమైన బస్సు సౌకర్యం లేదు, ఈరోజు రోడ్లు సరైన లేవు. అంటే అక్కడ ఇచ్చిందంతా కూడా జీవీఎంసీ కార్పొరేషను, మిగతాది వీళ్ళు ప్రయాణం చేసేదంతా పంచాయతీ. ఇప్పుడు పంచాయతీ జీవీఎంసీ అనేది 2 విధాలు కొట్టుకుంటున్నారు. గతంలో ఆ సొసైటీ నుంచి చాలామందిని సంవత్సరం నుంచి కలుస్తున్నారు. కలిసినప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే మీటర్ అనేది యాక్చువల్గా అయితే ₹400 వెయ్యాలి వాళ్ళకి స్కీమ్ ప్రకారంగా. ఈ టిట్కో ఇల్లు వీళ్ళు ఏం చేశారంటే 4,000 నుంచి 5,000, 6,000 కూడా ఇచ్చిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఈరోజు ఏపీడీసీఎల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కలెక్ట్ చేస్తే వాళ్ళు జేబులు నింపుకున్నారు. ఈ పద్ధతిలో పక్క నుంచి ప్రభుత్వ అధికారులు పోతున్నారు. రెండోది, మౌలిక సదుపాయాలు లేవు. అక్కడ ఉన్నది 16 బోర్లు ఉన్నాయి, 14 బోర్లు డమ్మీ అయిపోయి ఏవి పనిచేయట్లేదు, 2 పనిచేస్తున్నాయి. అది కిందని గ్రౌండ్లో ఉన్న ట్యాంక్ ఏదైతే ఉందో ఫిల్ అయిన తర్వాత దాని మీదకి డంప్ చేయాలి. డంప్ చేయడానికి కూడా అక్కడ సంబంధించి ఏ ఒక్కరు కూడా, అంటే ఇక్కడ టాటా వాడు, ఎల్ఎన్టీ వాడు ఇద్దరు కలిపి కట్టినా కూడా వాళ్ళకి సరైనమైన మౌలికమైన సదుపాయాలు అనేవి లేవు. దీనికి సంబంధించి జీవీఎన్స్ ఏదో మీకు ఇచ్చాం వెళ్ళిపోండి అనే పద్ధతిలో చెప్పారే తప్ప నేటి వరకు కూడా వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేక రాత్రి వచ్చేటప్పటికి గంజాయి బ్యాచ్ ఆటోలో వచ్చి ఇతర ప్రాంత లోపల చివరిలో ఉన్న ఖాళీగా ఉన్నాయి కదా, ఖాళీలో ఉన్న ట్యాపులు కూడా ఇప్పుకొని చాలా తలుపులు అద్దాలు కూడా పగలగొట్టి వెళ్ళిపోయిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి దీన్ని కలెక్టర్ గారు స్పందించి వెంటనే వాళ్ళకి రావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇప్పుడు మంచినీరు, రోడ్లు, ఏదైతే వీధి లైట్లు ప్రధానంగా ఉండాలి అవి కూడా లేవు. 2 కిలోమీటర్ సీసీ రోడ్డు వేశారు. అంటే ఏవైతే ఉన్నాయో టిట్కో ఇల్లులోని సీసీ రోడ్లు వేశారు. ఆ సీసీ రోడ్లకు ఆనుకొని ఉన్న మెటల్ కాంక్రీట్ వేసి వదిలేశారు 2 కిలోమీటర్లు. ఏమైనా బండి మీద వెళ్ళాలంటే బళ్ళు ఇప్పటికీ ప్యాచీలు అయిపోతున్నాయి. అక్కడి నుంచి ఏ నిత్యావసర వస్తువు పాల్పేట కానీ ఇతర ఏవి తెచ్చుకోవాలంటే 3 కిలోమీటర్లు వెళ్తే కానీ ఆ నిత్యావసర సరుకులు వచ్చే పరిస్థితి లేకే ఇప్పుడు చాలామంది అక్కడికి వెళ్ళి ఉండట్లేదు. ఇప్పటికీ 20 కుటుంబాలు అనేది నివాసం ఉంటున్నాయి. కాబట్టి దీన్ని ఆలోచన చేసి కూటమి ప్రభుత్వం మీరు హుదూద్ తుఫాన్లో మీరు ఒక టిట్కో ఇల్లు అని మీరే తీసుకొచ్చిన తర్వాత సంవత్సరం అయింది. అసలు ఈ జిల్లాలో ఉన్న టిట్కో ఇల్లు గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మేడం, అక్కడ వృద్ధులు, చిన్నపిల్లలు అందరితో కూడా నివాసం ఉంటున్నటువంటి 20 కుటుంబాలు అనుభవిస్తున్నటువంటి ఆవేదన ఏ విధంగా ఉంది? మేము దబ్బంద టిట్కో హౌస్లో సభ్యురాలనండి. మాకు ఇచ్చింది పేదవారికి ఇల్లు ఇచ్చారు. కానీ మాకు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు 4,000 డబ్బులు వేస్తున్నారు. ఇగో నేను స్టేట్మెంట్తో సహా తెచ్చుకున్నాను, చూడండి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాకు ఎంత అప్పు పడుతుంది, ఎంత వడ్డీ పడుతుంది అని చెప్పి స్టేట్మెంట్ తెచ్చుకుంటే 3,600 వడ్డీ తీసుకుంటున్నారు, 600, 500 అసలు కట్ అవుతుంది. ఇది 25 సంవత్సరాల వరకు కట్ అవుద్దంటే పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లా, డబ్బున్న వాళ్ళకి ఇచ్చే ఇల్లా?
డబ్బు ఇచ్చిన వాళ్ళకైతే మేము ఎంతైనా కట్టుకొని 10 లక్షలు పెట్టా 20 లక్షల పైన ఫ్లాట్లని మేము తీసుకోవచ్చు. కానీ ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఇంత అప్పు పెట్టి మాకు ఆ మూల ప్రాంతంలో అడవిలో ఇల్లు ఇచ్చారు. ఆరైతే చాలు నక్కలు తిరుగుతున్నాయి, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి, ఏమైనా పుల్లైనా తిరగవచ్చు. మరి చిన్నపిల్లలతో ముసలి వాళ్ళతో పెద్దల వాళ్ళతో మేమందరం అక్కడ ఉంటున్నాము. ఏ మౌలిక సౌకర్యాలు ఏమీ లేవు. మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. మేము ఇక్కడ నుంచి బయట అద్దెలు కట్టుకొని బతుకుతూ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉండాలి అని అంటే ఇక్కడ అద్దెలు కట్టాలి 5,000 6,000 సిటీలో కట్టుకొని ఉండి అక్కడ ఏమీ లేకుండా బళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఒంటరిగా వయసున వాళ్ళు వెళ్ళినా ముసలి వాళ్ళు వెళ్ళినా ఈ మనుషులు ఈడ్చుకెళ్ళిపోతారో నక్కల కుక్కలు ఈడ్చుకెళ్ళిపోతాయో తెలియట్లేదు. రవాణా లేదు, ఒక బస్సు లేదు, ఒక ఆటో వెళ్ళదు. సొంత బళ్ళున్న వాళ్ళు ఆ ఇళ్లలోకి వెళ్ళాలి. ఒకవేళ ఎల్లున్నా ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో మాకే తెలియదు. అంత భయంగా బితుకుమని ఆ ఇళ్లల్లో మేము ఉంటున్నాము. బ్యాంక్ వాళ్ళు మా దగ్గర రుణాలు ఎంతెంత వడ్డీలు తీసుకుంటున్నారో ఇదిగో స్టేట్మెంట్ కూడా తెచ్చాము, ఒకసారి చూడండి. మాకు రుణమాఫీ కావాలని కోరుకుంటున్నామండి. ఇంత వడ్డీలు అయితే మేము కట్టుకోలేము. ఇచ్చిన ఇల్లు పేదవాడికి ఇచ్చిన ఇల్లు, ఇది పేదవాడికి ఇచ్చే ఇల్లులా లేదు, ఇది డబ్బగాలికి ఇచ్చేవాడికి ఇల్లాగా ఉంది. మాకు ఏ సదుపాయాలు లేవు. మాకు ఇంత వడ్డీలు అయితే మేము కట్టలేమండి. మాకు రుణమాఫీ కావాలని మేము అందరం కోరుకుంటున్నామండి. మేము అందరం పేదవాళ్ళ అందరూ కూలి పని చేసుకున్న వాళ్ళమే. ఈ రోజున దబంద్లో జరుగుతున్నటువంటి అన్యాయం ఘోరం. ఎందుకంటే 2016లో వాళ్ళు ప్రకటించినటువంటి ఓడా గైడ్ లైన్స్ మీద వాళ్ళు ఇల్లు ఇచ్చారు. ఓడా గైడ్ లైన్స్ మీద ఇచ్చిన ఇల్లు ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కరి మీద కూడా 4,35,000 రూపాయలకి వీళ్ళు 4,65,000 రూపాయలకి వీళ్ళకి ఇల్లు కేటాయించారు. దాంట్లోనూ సబ్సిడీ 3 లక్షలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి వాళ్ళకి మౌలిక సదుపాయాలు మున్సిపాలిటీ కల్పిస్తుందని ఆ అగ్రిమెంట్లో ఉంది, ఆ జీవోలో ఉంది, 469 జీవోలో ఉంది. ఏవని వీళ్ళు మౌలిక సదుపాయాలు కల్పించాలని, వడ్డీలు కూడా నామగర్భమైనటువంటి 4% 5% వడ్డీలు తీసుకుంటామని, అలాగే ఇల్లు అప్పు చెప్పిన 2 సంవత్సరాల తర్వాత వడ్డీ వర్తిస్తుందని, అది కాకుండా వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ స్కూల్స్కు అందులోనూ ఓడా గైడ్ లైన్స్ అయ్యాయి. స్కూల్స్, ఆట స్థలాలు, అలాగే వైద్యం, అలాగే మార్కెటింగ్ ఎక్కడికి వెళ్ళకుండా ఏదైతే 4,000 కుటుంబాలు ఒక దగ్గర జీవిస్తున్నాయంటే 2,000 కుటుంబాలు జీవిస్తున్నాయంటే దాదాపు 8,000 10,000 మంది జనాభా, దానికి తగిలినటువంటి మార్కెట్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ పేపర్లు ప్రకటించారు. ఇచ్చింది వీళ్ళు ఎవరు కాదు, ఇచ్చింది ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వం ఆ రోజు 2018 ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం ఉంది. మొన్న అసెంబ్లీలో చెప్పారు నారాయణ గారు మంత్రి నారాయణ గారు ఏం చెప్పారంటే, స్పీకర్ అడిగారు వీళ్ళు మౌలిక సదుపాయాలు ఎక్కడి నుంచి మీరు ఏర్పాటు చేస్తారని, ఎలా ఏర్పాటు చేస్తారని అడిగారు. వాళ్ళకి చెప్పినటువంటి సమాధానం నారాయణ గారు ఏం చెప్పారంటే, ఈ మౌలిక సదుపాయాలు ఏ ఆర్బన్ ఉందో అక్కడ ఉన్న మున్సిపాలిటీకి అప్పచెప్పామండి, గవర్నమెంట్ షేర్ ఉంది, అందులోనూ గవర్నమెంట్ వాటా ఉంది, అందువల్ల వీళ్ళందరికీ కూడా గవర్నమెంటే కల్పిస్తుంది, ఇది మున్సిపాలిటీ కల్పిస్తుంది, మా ఆధ్వర్యంలో మున్సిపాలిటీ చేస్తుందని చెప్పారు. ఆ వాగ్దానాల్లో అసెంబ్లీలో మొన్న మార్చిలో మాట్లాడే మాటలు ఈ రోజు లేవు. మొన్న మాటలు వీళ్ళు లేవు. ఇవన్నీ మళ్ళీ కొత్త వెర్షన్ తీసుకొస్తామన్నారు. వడ్డీలు మాఫీ చేస్తామని ఈ జిల్లాకి 30 కోట్లు వచ్చింది. 102 కోట్లలోనూ 30 కోట్లు ఇక్కడికి వచ్చింది. 30 కోట్లు ఎవరికి ఇచ్చారంటే ఈ రోజు వరకు కూడా ఇల్లు కేటాయించకుండా జబర్దస్తిగా డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళకి కొంత విసులుబాటు ఇచ్చారు. ఈరోజు ఇల్లు దిగిపోయామని చెప్పి లిస్టులు రాసి పంపించారే వాళ్ళందరికీ లోన్లు ఇవ్వకుండా వాళ్ళకి తలమోపుడి చేశారు. నేను ఇంటుంది ఏంటంటే, నేను ఇక్కడే కాదు గాజువాక నియోజకవర్గంలో 10,000 ఇళ్ళకి నేను నాయకత్వం నిర్వర్తిస్తున్నాను. ఈ రోజు వరకు ఒక ఇల్లు ఇవ్వలేదు. ఇక్కడ చూస్తుంటే ఇచ్చిన వాళ్ళకి బాధ ఇలాగ ఉంది, ఇవ్వలేని బాధ అలాగ ఉంది. ఈ రెండిట్ల మధ్య నుంచి కలెక్టర్ కానీ అధికారులు కానీ ఎవరికి ఇవ్వట్లేదు. బెనామీలు తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారు. ఒక్కొక్కరు ₹1,00,000 ₹2,00,000 బినామీకి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి చేస్తుంది. మాఫియా గ్యాంగ్ దీంట్లో చొరబడింది. అధికార పార్టీని పేరుతోటి మాఫియా గ్యాంగ్ చొరబడింది. వాళ్ళు నాపాలి, అసలు లబ్ధిదారుడికి అందాలి, పేద బలహీన వర్గాలకి ఎవరైతే ఏ సంకల్పంతో ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి అందివ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ వడ్డీలు మాఫీ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు అదానికి అంబానీకి మాఫీ చేస్తున్నారు, పెద్ద బ్యాంకులు ఎత్తుకెళ్ళి పనులు చేస్తున్నారు. నిరుపేదలకి ఇవ్వడానికి వీళ్ళకి ఏంటి బాధ అంట? వీళ్ళు మనకి వచ్చినటువంటి రెవెన్యూ నుంచి వచ్చిన డబ్బే కదా, ఆ డబ్బులు ఆ వచ్చిన సబ్సిడీలో డబ్బులే కదా వీళ్ళు అడుగుతుంది. ఆ డబ్బులు ఇచ్చి ఇల్లు పూర్తి సౌకర్యాలు కలిగించే వరకు వడ్డీ మాఫీ చేయమని కోరుతుంది కమ్యూనిస్ట్ పార్టీ. చూసాం కదా, పూస్తలు చూస్తే కనుక దబ్బంద ప్రాంతంలో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఇచ్చినటువంటి బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలు కూడా మాఫీ చేస్తే కానీ తమ ఉద్యమం ఆగదని చెప్పి ఘంటాపథంగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది.
నిరుపేదలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వమే మోసం చేస్తూ ఈరోజు అక్కడ అక్రమాలకు అన్యాయాలకు దోహదపడుతుందని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులందరూ కూడా నిరసన పడడం జరిగింది. ఇది కలెక్టర్ హౌస్ దగ్గర జరుగుతున్నటువంటి దబ్బంద గ్రామస్తుల ఆవేదన నిరసన కార్యక్రమానికి సంబంధించిన సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.